5 రొట్టెలు. ఒకనాడు సోమయ్య, కామయ్య అనే బాటసారులిద్దరూ దూర ప్రయాణం చేస్తూ ఒక ఊరిలో పేదరాశి పెద్దమ్మ ఇంట కలుసుకున్నారు. మర్నాడు ఉదయం వారు బయలుదేరేటప్పుడు పేదరాశి పెద్దమ్మ వారికి దిబ్బె రొట్టెలు మూటలు కట్టి ఇచ్చింది. సోమయ్య కొంచెం ఉదార బుద్ధి కలవాడు, కామయ్య కాస్త పిసినిగొట్టు. అందుచేత పేదరాశి పెద్దమ్మ సోమయ్య మూటలో 3 రొట్టెలు పెట్టి కామయ్య మూటలో 2 ఉంచింది. కొంత దూరం పాటు ఇద్దరి దారులు ఒకటే కావడం వల్ల సోమయ్య, కామయ్య కలిసి బయలుదేరి మిట్ట మధ్యాహ్నం వేళకి ఒక చెరువు కట్టున చెట్టు నీడను చేరుకున్నారు. వాళ్ళు చెరువులో కాళ్ళు చేతులు ముఖాలు కడుక్కుని చెట్టు నీడలో కూర్చుని రొట్టెలు తినడానికి మూటలు విప్పేసరికి సోమయ్య మూటలో 3 రొట్టెలు, కామయ్య మూటలో 2 రొట్టెలు కనిపించాయి. చూసారా పేదరాశి పెద్దమ్మ పక్షపాతం? నా మూటలో 2 రొట్టెలు పెట్టింది అన్నాడు కామయ్య. సోమయ్య నవ్వి 2 రొట్టెలు మాత్రం తినగలమా? కానివ్వండి, అంతగా తినగలిగితే 5 రొట్టెలు ఇద్దరము సమానంగా పంచుకుని తిందాం, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. వాళ్ళు భోజనానికి కూర్చోబోయే సమయానికి ఆ చెట్టు నీడకు రామయ్య అనే 3వ బాటసారి వచ్చాడు. అయ్యల్లారా, ఆకలి దహించుకుపోతున్నది. మీ ఆహారంలో కొంత నాకు ఇస్తే మీ రుణం ఉంచుకోను అన్నాడు రామయ్య. మీరు కూడా మాతో పాటు భోజనం చేద్దుగాని, మా రొట్టెలు ముగ్గురికి సరిపోకపోవు అన్నాడు సోమయ్య. అడగడమే తడవుగా రామయ్య కూడా వారితో పాటు కూర్చున్నాడు. ఉన్న రొట్టెలను ముగ్గురు పంచుకుని తృప్తిగా తిని చెరువు నీరు తాగారు. రామయ్య మిగిలిన ఇద్దరికి తన కృతజ్ఞతలు చెప్పుకుని సోమయ్య చేతిలో డబ్బులు పెట్టబోయాడు. సోమయ్య ఎంత వద్దన్నా వినకుండా 5 అణాలు అతడి చేతిలో పెట్టి తన దారిన వెళ్ళిపోయాడు. సోమయ్య ఆ 5 అణాలలో 2 తీసి కామయ్యకిస్తూ, మీ వంతు మీరు పుచ్చుకోండి, నావి 3 రొట్టెలు, మీవి 2 రొట్టెలు, ఇందులో 2 నాణాలు మీకు చెందడం న్యాయం అన్నాడు. ఇది చాలా అన్యాయం. రామయ్యకు మనం రొట్టెలు అమ్మలేదు. ఆయనే కృతజ్ఞతాపూర్వకంగా తన దగ్గర ఉన్న 5 అణాలు ఇచ్చాడు. అందులో సగం మీది, సగం నాది. నాకు మరో అర్ధ అణ వస్తుంది, దయచేసి ఇవ్వండి అన్నాడు కామయ్య. సోమయ్యకు అర్ధనా గురించి కాపీనం లేకపోయినప్పటికీ కామయ్య పిసినిగొట్టుతనం చూసి ఒళ్ళు మండుకొచ్చింది. పదండి, మనం దగ్గర గ్రామానికి వెళ్ళి న్యాయాధికారిని అడిగి న్యాయం తెలుసుకుందాం. మీరు చెప్పేది నాకేమీ న్యాయంగా కనబడడం లేదు అన్నాడు సోమయ్య. ఇద్దరూ కొంత దూరం నడిచి ఒక గ్రామం చేరుకుని ఆ ఊరి న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పారు. న్యాయాధికారి ఇద్దరి మాటలు విని, న్యాయం చెప్పాలంటే రామయ్య ఇచ్చిన 5 అణాలలో సోమయ్య వంతు 4 అణాలు, నీ వంతు 1 అణ కనుక నువ్వు సోమయ్యకు 1 అణ తిరిగి ఇచ్చేయి అన్నాడు. ఈ తీర్పు విని కామయ్య నిర్ఘాంతపోయాడు. న్యాయాధికారి మరొక అర్ధాన ఇప్పిస్తాడనుకుంటే తననే 1 అణ సోమయ్యకి ఇమ్మంటాడేమిటి? అయ్యా, ఇదేం న్యాయం? మా రొట్టెలు సంఖ్యను బట్టి చూసిన నాకు 2 అణాలు రావాలి కదా, నన్ను అణ మాత్రమే తీసుకోమంటారేమిటి అన్నాడు లోబి అయిన కామయ్య. అవును, నేను చెప్పేది న్యాయం. అది ఎలా? న్యాయము నేను చెబుతాను. 5 రొట్టెలను ముగ్గురు ఎలా పంచుకున్నారు అని అడిగాడు న్యాయాధికారి. చిత్తం. ఒక్కొక్క రొట్టెను 3 భాగాలు చేశాం. 15 భాగాలను ముగ్గురము 3 5లుగా తిన్నాము అన్నాడు కామయ్య. నీ రొట్టెలను భాగించగా ఎన్ని ముక్కలయ్యాయి అన్నాడు న్యాయాధికారి. చిత్తం 6 అన్నాడు కామయ్య. అందులో 5 నీవే తిన్నావు, 1 మాత్రం రామయ్యకిచ్చావు. సోమయ్య తెచ్చిన 3 రొట్టెలు 9 రొట్టెలయ్యాయి. అందులో 5 మాత్రం తాను తిని 4 రామయ్యకిచ్చాడు. రామయ్య తాను తిన్న 5 ముక్కలకు 5 అణాలు ఇచ్చాడు. అతడు తిన్న 5 ముక్కలలో 1 ముక్క మాత్రం నీది, 4 ముక్కలు సోమయ్యవి. కాబట్టి రామయ్య ఇచ్చిన 5 అణాలలో 4 సోమయ్యకు చెందుతాయి.
ఒకటి మాత్రమే నీకు చెందుతుంది అని న్యాయాధికారి వివరించాడు. సోమయ్య తనకిచ్చిన 2 అనాలలో ఒకటి తిరిగి సోమయ్యకి ఇచ్చేసి కామయ్య తన పెరాసను నిందించుకుంటూ తన దారిని తాను వెళ్ళాడు. న్యాయాధికారి కుశాగ్ర బుద్ధిని మెచ్చుకుంటూ సోమయ్య కూడా తన ప్రయాణం సాగించాడు. ధన్యవాదములు.